షలోం. కీర్తనలు 62, 5, 6 వచనాలు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గం, నా రక్షణాధారము. నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. అవును, మన జీవితాలలో అనేక రకాల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓ రోజు సంతోషకరమైన రోజుగా ఉండొచ్చు, ఓ రోజు దుఃఖకరమైన రోజుగా ఉండొచ్చు. రకరకాల పరిస్థితులు ఎదుర్కొనవచ్చును. మన వాళ్ళే మనలను అర్థం చేసుకోలేని పరిస్థితులను చూడొచ్చు. లేదా మనము అనారోగ్య కారణాల వల్ల ఒకటి కాగానే ఒకటి పరిస్థితులను చూడవచ్చును. ఊహించని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ మనము మన ప్రాణముతో చెప్పుకోవాలి, నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది అని భక్తుడు చెప్పినట్టుగా మనం చెప్పుకోవాలి. అవునండి, మన దేవుడి వలననే మనకు నిరీక్షణ. మన దేవుడే మనకు ఆశ్రయదుర్గం. దేవుడు మాత్రమే, యేసు ప్రభు మనకు ఆశ్రయదుర్గము. మన ఎత్తైన కోటగా దేవుడే. కాబట్టి మనం పరిస్థితుల వైపు చూడొద్దు, కానీ పరిస్థితులను మార్చగలిగే దేవుని వైపే చూడాలి. అసాధ్య కార్యాలు చేసే దేవుని వైపే చూడాలి. నేను నిన్ను మర్చిపోజాలను అని చెప్తున్న ప్రేమగల దేవుని వైపే చూస్తూ జీవిత యాత్రను ఎంతో ఆనందంగా, మరలా చెప్తున్నాను, దేవుని అందే ఆనందించుడు ఎల్లప్పుడూ మీరు అన్నట్టుగా ఇలాంటి మాటలు దేవుడు మనకు ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన మనలను నువ్వు నా సొత్తు అని అంటున్నాడు కదా. నేను నిన్ను మర్చిపోజాలను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నువ్వు నా సొత్తు అని దేవుడు మన గురించి చెప్తున్నాడు. కాబట్టి మనం ప్రతి పరిస్థితులలో దేవునికే చెప్పుకొని మౌనంగా ఉండాలి, అంతే. ఈ లోకంలో ఉన్న మన స్నేహితులు అంటే చెప్పుకోవాలి, కానీ మొదటిగా దేవునికే చెప్పుకోవాలి. కానీ ఆందోళన చెందుతూ, బాధపడుతూ, చింతిస్తూ, భయపడుతూ ఉన్న చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసుకొని ఆలోచించి అనారోగ్యానికి గురి కావద్దు. కానీ మనకు ప్రతి నిమిషం తోడే ఉండి కాపాడుతున్న దేవుని వైపే చూస్తూ, దేవుని పైననే మన భారం అంతా, అనుదిన భారం నేను నీకు మోస్తానని కూడా దేవుడు చెప్తున్నాడు కదా. అందుకే మనము మనలను ఎంతగానో ప్రేమించే గొప్ప తండ్రి, పరమ తండ్రి వైపే చూస్తూ మౌనముగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అవును.